ఈ రోజు మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా ఈ వీడియో చూసేయండి. మా నాన్నగారు గారు చెప్తాను, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు, రుణపడి ఉన్నదంటే. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలట్టడానికి కోసం నేను డబ్బులు తీసుకుంటాను. చూసారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఈసారి చక్కగా ఎమ్మెల్యే అయిపోయారు. మరి ఆయన జీతం పూర్తిగా తీసుకుంటానని అయితే ఆయన చెప్పేశారు. మరి అసలు వివరాల్లోకి వెళ్తే అసలు ఆయన జీతం, అసలు ఎమ్మెల్యేల జీతం ఎంత ఉంటుంది ఏంటి, ఇలాంటి విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి జనసేన అయితే దూసుకుపోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యే ఎంపీలతో సమావేశమైన జనసేనాని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ఎలా నడుచుకోవాలనే దానిపై కీలక సూచనలు చేశారు. అలాగే ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ జీతం ఎంత ఉంటుందనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సూపర్ హిట్ కొట్టింది. పోటీ చేసిన అన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో గెలిచి 100% స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ సైతం సూపర్ విక్టరీ కొట్టారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద సుమారుగా 70,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి తాను గెలవడమే కాకుండా తన పార్టీ నేతలందరినీ గెలిపించుకున్నారు. అయితే సినిమా హీరోగా ప్రతి సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎంత జీతం తీసుకుంటున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మన దేశంలో నెలవారీ జీతం ఉంటుంది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎమ్మెల్యేలకు అత్యధికంగా నెలకు 4 లక్షలు వేతనంగా అందిస్తున్నారు. మరి ఢిల్లీలో ఎమ్మెల్యేలకు 3.90 లక్షలు, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేలకు 3.65 లక్షలు, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 3.40 లక్షలు జీతంగా తీసుకుంటున్నారు. దేశంలోనే అతి తక్కువగా త్రిపుర ఎమ్మెల్యేలు 1.05 లక్షలను జీతంగా పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతికి వస్తే శాసనసభ్యులకు ఒక్కొక్కరికి నెలకు 3.35 లక్షలు జీతంగా అందిస్తున్నారు. ఈ విధంగానే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ సైతం నెలకు 3.35 లక్షలు జీతంగా తీసుకున్నారు. ఒకవేళ మంత్రి పదవి తీసుకుంటే వేతనం మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ జీతం ఎంత అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అదన్నమాట సంగతి.